2026 మార్చి నెల రాశి ఫలితాలు. ఈ మార్చి నెలలో గ్రహ సంచారం ఊహించని మార్పులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఈ నెల అద్భుతంగా ఉండబోతోంది. వీరికి ఏకంగా అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఆ అదృష్టవంతులు ఎవరు? మీ రాశి అందులో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఈ మార్చి నెలలో గ్రహాల సంచారాలు ద్వాదశ రాశుల వారికి అనేక కీలకమైన మార్పులకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో చంద్రగ్రహణం మరియు తెలుగు సంవత్సరాది ఉగాది ఉండటంతో జాతకపరంగా ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న మాసంగా నిలుస్తుంది. కొందరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోగా మరికొందరికి జీవితంలో మార్పును సూచించే సంకేతాలు అందనున్నాయి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎలాంటి పురోగతి ఉంటుంది? కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? దైవారాధన ద్వారా ఎలా శుభ ఫలితాలు పొందవచ్చు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః అని ఒక్కసారి కామెంట్ చేయండి. తద్వారా అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ వీడియోలోకి వస్తే ముందుగా ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. మార్చి 2వ తేదీ శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మార్చి 11వ తేదీ మిథున రాశిలో గురువు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. మార్చి 14వ తేదీ కుంభరాశిలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు. మార్చి 15వ తేదీ సూర్యుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మార్చి 21వ తేదీ కుంభరాశిలో బుధుడు తిరిగి ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. మార్చి 26వ తేదీ కుంభరాశిలో కుజుడు ఉదయిస్తాడు. ఈ గ్రహాల కదలిక వేళ 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. గత నెలతో పోలిస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంతానం యొక్క చదువుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీరు అహర్నిశలు శ్రమిస్తారు. అద్భుతమైన ఆర్థిక లాభాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉగాది తర్వాత మీకు మరింత అనుకూలంగా ఉంది. గృహాలు లేని వారు నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధగా ఉంటారు. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. ఈ నెల మొత్తం మీరు అమ్మవారిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పారాయణ మీకు కార్యజయం కలిగిస్తుంది. బుధవారాలు గణపతిని దర్శించుకుని గరికను సమర్పించండి. అనుకోని విఘ్నాలు తొలగుతాయి. ఇక వృషభ రాశి. ఈ నెల మీకు గ్రహబలాలు అనుకూలించటంతో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార అవకాశాలతో పాటు నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం పరిపూర్ణం లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పరిచయాలు మీకు లాభాలను చేకూరుస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు ఇలా అనేక రకాలైన శుభాలు కలుగుతాయి. మిమ్ములను వ్యతిరేకించేవారు సైతం మీకు మిత్రులుగా మారుతారు. స్టాక్ మార్కెట్లో స్వల్పకాల పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ప్రతిఫలాలను అందిస్తాయి. ఎగుమతి వ్యాపారులు, ఇంటీరియర్ వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు మంచి ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ప్రభావం వల్ల మీకు కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఆ రోజు గ్రహణ నియమాలు పాటించడంతో పాటు మీ శక్తి మేరకు దానాలను ఇవ్వండి. మీకు మరిన్ని శుభాలు కలుగుతాయి. నిత్యం శివనామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన మీకు విజయాలను చేకూరుస్తుంది. ఇక మిథున రాశి. మార్చి నెల మీకు గొప్ప శుభాలను కలిగించే అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి రాణింపు కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు ఈ మాసంలో మంచి ఆదాయాన్ని పొందుతారు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. ఏ విషయమైనా మీకు సరైన సలహాలు ఇచ్చే
పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎగుమతి వ్యాపారాలు చేసేవారికి అనుకోకుండా కలిసి వచ్చే అవకాశాలు వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. లీగల్ వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. రుణాలు తీర్చాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా అద్భుతంగానే గడుస్తుంది. అయితే మీ దగ్గర విద్య నేర్చుకునేవారు మీకు పోటీగా రావటం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. బుధవారాల్లో వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. నిత్యం గణపతి ఆరాధన, సోమవారాల్లో శివారాధన మీకు మరిన్ని అనుకూలతలు కలగజేస్తుంది. ఇక కర్కాటక రాశి. ఈ నెలలో మీకు గ్రహాలు సంచారం పెద్దగా అనుకూలంగా లేదు. మనోధైర్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో ముందుకు సాగండి. వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. అయితే శ్రమకు తగ్గ లాభాలు కనబడక నిరాశ కలుగుతుంది. కానీ సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు సర్దుబాటు కావటం మీకు ఊరట కలిగించే విషయం. కాంట్రాక్టర్లకు వర్కర్లు చివరి నిమిషంలో చేజారే అవకాశాలు ఉన్నాయి. అయితే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు పనిపై శ్రద్ధ వహించండి. అనవసరంగా భావోద్వేగాలకు లోనై ఉన్న ఉద్యోగాలను వదులుకునే ప్రయత్నాలు చేయవద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులకు పెద్దగా అనుకూలం కాదు. నిత్యం శివగాయత్రి మంత్ర జపం, శివారాధన మీకు చిక్కులను తొలగించేస్తుంది. ఇక సింహరాశి. ఈ నెల మీకు శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం కలిసి రావడంతో ఎక్కువగా సానుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఈ నెల లావాదేవీలు అద్భుతంగా సాగుతాయి. దాంతో ఆర్థికంగా ముందంజ వేస్తారు. ముఖ్యంగా హార్డ్వేర్, ఐరన్, సిమెంటు తదితర వ్యాపారాలు చేసేవారికి 3 పువ్వులు 6 కాయలుగా ఈ మాసం ఉంటుంది. మీ బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసి వస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది ఇచ్చే తప్పుడు సలహాలు మీకు నష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే కెరీర్ పరంగా మాత్రం కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనాల డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి. ఉగాది తర్వాత మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అమ్మవారి నిత్య ఆరాధన, శనివారాలు హనుమంతుడికి ఆకుపూజలు, దత్తాత్రేయుని ఆరాధన మీకు మరిన్ని శుభాలను కలగజేస్తుంది. ఇక కన్యారాశి. గత నెలతో పోలిస్తే ఈ నెల మీకు గ్రహబలాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంతో అన్ని రంగాల వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగటంతో మీరు ఆర్థికంగా ఎదుగుతారు. దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్థిర ఆస్తులు కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ ఉద్యోగాలకు, చదువులకు ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. టెక్నికల్ రంగంలో పనిచేసేవారు కొత్త సాంకేతిక విద్యలు నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆర్థిక విషయాల్లో అందరినీ నమ్మటం సరికాదని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వారి ఒత్తిడితో మీకు ఇష్టం లేని కొన్ని పనులు తలపెడతారు. ఉన్నత స్థానాల్లో పనిచేసే ఉద్యోగులకు తమ టీం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. విష్ణు సహస్రనామాల పారాయణ, అమ్మవారి ఆరాధన మీకు మరిన్ని శుభాలను కలిగిస్తుంది. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం రావడంతో గ్రహణ నియమాలు పాటించి దానాలు చేయండి. మీకు మరింతగా అనుకూలతలు కలుగుతాయి. ఇక తులారాశి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఇక రావని ఆశలు వదిలేసుకున్న కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఆచరణ సాధ్యం కాని వాటిని తలెత్తుకొని ఇబ్బందులు పడకండి. వ్యాపారాలు మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త పెట్టుబడులు పెడతారు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ జీతాలకు ఉద్యోగ మార్పులు కానీ, ఉన్న కంపెనీల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి డబ్బును పెట్టుబడిగా పెట్టండి. భూములపై పెట్టుబడులు, దీర్ఘకాలిక
పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి పదవీ యోగం కనిపిస్తుంది. సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోండి. గణపతి ఆరాధన, అమ్మవారికి మంచి పూజ మీకు మరిన్ని శుభాలను కలిగిస్తుంది. ఇక వృశ్చిక రాశి. ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. గత మాసంతో పోలిస్తే ఈ నెల ఆర్థికంగా ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా పెద్ద లాభాలను అందుకుంటారు. అయితే ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ సహోదరులు మీకు సహకరిస్తారు. ఈ నెల ప్రేమ వ్యవహారాలకు పెద్దగా అనుకూలంగా కాదు. ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నవారికి ఉద్యోగాలు మారాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచండి. ఉద్యోగపరంగా మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నూతన వాహన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. ప్రతినిత్యము విష్ణు సహస్రనామాల పారాయణ, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన మీకు ఈ మాసాన్ని మరింత విజయవంతంగా మారుస్తుంది. ఇక ధనుస్సు రాశి. ఈ నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. కొత్త వెంచర్ల కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. మరోపక్క లావాదేవీలు అద్భుతంగా జరగటంతో భారీ మొత్తంలో ధన లాభాలు అందుకుంటారు. వీరికే కాకుండా కాంట్రాక్టర్లకు, హార్డ్వేర్, సిమెంట్, ఆయిల్ తదితర వ్యాపారాలు చేసే వారికి ఈ నెల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఊహించిన విధంగా భారీ లాభాలను ఆర్జిస్తారు. అయితే మీకు ఈ నెలలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానికి తోడు ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మీరు నిల్వ చేసిన ధనాన్ని అనుకోని విధంగా ఖర్చు పెట్టవలసి రావటం మీకు ఆందోళనను పెంచుతుంది. చెడు అలవాట్లకు, స్పెక్యులేషన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుంది. కష్టించి పనిచేస్తే మాత్రం ప్రమోషన్లు అందుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన మాసం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి శనివారం హనుమంతుడికి ఆకుపూజలు చేయించండి. సోమవారం శివుడికి అభిషేకాలు, నిత్యం శివ గాయత్రి జపం మీపై శని ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను కలుగజేస్తుంది. ఇక మకర రాశి. ఈ మార్చి నెలలో మీకు గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఏ పని తలపెట్టినా దూరదృష్టితో ఆలోచించి చేస్తారు. రాజకీయ పరంగా పెద్దల పరిచయాల వల్ల అనూహ్యంగా లాభపడతారు. వ్యాపారస్తులు ప్రత్యర్థులపై పైచేయి సాధించి మంచి లాభాలను అందుకుంటారు. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్లకు అవకాశం కనిపిస్తుంది. మీడియా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు తమ దగ్గర పనిచేసే వారి నుంచి పూర్తి సహకారం అందుతుంది. సకాలంలో బిల్లులు మంజూరు అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహకారం మీకు ప్రతి విషయంలో తోడు ఉంటుంది. అయితే చంద్ర గ్రహణ ప్రభావం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు రాకుండా గ్రహణ నియమాలు పాటించండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణము, గురువారాలు సాయిబాబా దర్శనము, శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమ పూజలు మీకు మరిన్ని శుభాలను కలిగిస్తాయి. ఇక కుంభరాశి. గత మాసంతో పోలిస్తే ఈ నెల మీకు అద్భుతమైన నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పనిభారం తగ్గి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. గత కొద్ది కాలంగా కార్యాలయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తుల సమస్య మీకు వదిలిపోతుంది. వ్యాపారస్తులకు లావాదేవీలు చాలా ఉత్సాహంగా సాగుతాయి. రెట్టింపు లాభాలు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాల కోసం మీరు చేసే అన్వేషణ లభిస్తుంది. వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్ళగానే దృఢ సంకల్పంతో మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. రిస్క్తో కూడిన పెట్టుబడులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఖరీదైన వాహనాన్ని కొనే అవకాశం ఉంది. ఎంతకాలంలోనూ ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మళ్ళీ చేపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపిస్తారు. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించండి. మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజలు, నిత్యం దుర్గాదేవి ఆరాధన మీకు మరింతగా అనుకూలతలను ప్రసాదిస్తుంది. ఇక మీనరాశి. ఈ నెలలో మీకు వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.
మీ మాటే చెల్లుబాటు అవ్వాలనే మీ మొండి వైఖరి వల్ల కొన్ని చిక్కులను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లు మీకు కలిసి రావు. ఈ నెలలో మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అదుపు చేసుకోండి. మీరంటే గిట్టని వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన అవసరం కలగవచ్చు. ఆహార విహారాలపై జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో చురుకుగా పనిచేసే మంచి పేరును తెచ్చుకోగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా మాత్రం ఈ మాసం ప్రశాంతంగా గడుస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం ఆరోగ్యానికి గ్రహణ నియమాలు పాటిస్తూ దైవ స్మరణ చేసుకోండి. దానాలు చేయండి. నిత్యము కనకదుర్గాదేవి ఆరాధన మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ మార్చి నెలలో గ్రహగతులు మరియు నక్షత్ర సంచారాన్ని పరిశీలిస్తే మిథున, వృషభ మరియు కుంభరాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని స్పష్టమవుతుంది. మిథున రాశి వారికి ఈ మాసం ఒక అదృష్ట కాలంగా నిలుస్తుంది. వీరికి వ్యాపారంలో ఊహించిన లాభాలు రావటమే కాకుండా పాత బాకీలు వసూలై ఆర్థికంగా స్థిరపడతారు. ముఖ్యంగా ఎగుమతి మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం బంగారు అవకాశం వంటిది. వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరికి గ్రహబలం మెండుగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు ఆశించిన చోటికి బదిలీలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. ఇక కుంభరాశి వారికి గత నెలతో పోలిస్తే ఈ మార్చి నెల ఎంతో ఊరటనిస్తుంది. కార్యాలయాల్లో ఉన్న ఒత్తిడి తగ్గి అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించే వారికి ఈ సమయం ఎంతో అనుకూలం. అలాగే విలాసవంతమైన వాహనాలు లేదా గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఈ 3 రాశుల వారు తమ అదృష్టాన్ని అందిపుచ్చుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఇక ఈ మార్చి నెలలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాము. ఈ మార్చి నెలలో కర్కాటక, ధనుస్సు, వృశ్చిక మరియు మీనరాశుల వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వారికి గ్రహగతులు అనుకూలించకపోవటం వల్ల అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా సహనంతో వ్యవహరించాలి. ధనుసు రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం తప్పనిసరి. వృశ్చిక రాశి వారికి ఆదాయం పర్వాలేదనిపించినా పెరిగే ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులు లేదా శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక మీనరాశి వారు తమ మాట తీరు వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలోనూ ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి సూచించిన పరిహారాలు పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఇక మిగిలిన రాశుల వారు అంటే మేష, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఇవి ఈ 2026 మార్చి నెల ద్వాదశి రాశి ఫలితాలు.